కర్నూలు జిల్లాలో వడ్డీ వ్యాపారి జాఫరుల్లా హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన పెప్పర్ స్ప్రే, కరెంటు వైర్, మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. జాఫరుల్లా గన్ కొనుగోలు చేసేందుకు అదే గ్రామానికి చెందిన 4 యువకులకు డబ్బులు ఇచ్చాడని డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. అయితే గన్ కొనివ్వకుండా డబ్బులు తిరిగి చెల్లించకపోయినా షారుఖ్ ఖాన్ అలాగే అక్బర్, అమేజ్, ఉమర్ అనే యువకులు గత కొంతకాలంగా జాఫరుల్లాతో గొడవ పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో జాఫరుల్లాను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడిని కోసం గాలిస్తున్నట్లుగా డీఎస్పీ పేర్కొన్నారు. అంటే మిస్సింగ్ పర్సన్ ని ట్రేస్ చేసే భాగంగా ఒక 4 టీమ్స్ డెవలప్మెంట్ చేసి సాంకేతిక పరిజ్ఞానాలతో ఉపయోగించేసి అతనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఎక్కడికి గాడు ఏం చేశారని చెప్పేసి దానిపైన విచారిస్తే దర్యాప్తులో భాగంగా ఎవరైతే షారూఖ్ ఖాన్ అని చెప్పేసి అతనితో పాటు ఇంకే వ్యక్తి, అంతేకాకుండా అక్బర్ అలీ అని చెప్పేసి అతనికి ఒక తుపాకీ బీహార్ నుంచి తెప్పిస్తామని చెప్పారు. యాక్చువల్ గా వీళ్ళకి బీహార్ నుంచి అంత తెలుసు లేవు, అంత కనెక్షన్ దానిపైన విచారించడం జరిగింది. కానీ ఈ జఫరుల్లా అనే వ్యక్తి ఎందుకోసం ఓపెన్ అడిగాడు అని చెప్పేసి అంటే వీళ్ళు చెప్పేది తనకు 4 భార్యలని, 4 భార్యలకు సంబంధించిన బంధువుల దగ్గర నుంచి వ్యక్తి అనేది ఒకటి, తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏ వైపు నుంచి అయినా సరే నాకు డేంజర్ అనేది ఉంది అని చెప్పేసి ఆ విధంగా అన్ని రకాల ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడు వెపన్ క్యారీ చేస్తే బాగుంటుందో ఒక వెపన్ తీసుకున్నామని చెప్పేసి ఈ అక్బర్ అలీకి తర్వాత షారూఖ్ ఖాన్కి చెప్పడంతో వాళ్ళు మేము బీహార్ నుంచి తెప్పిస్తాము 45,000 రూపాయలు తీసుకోవడం జరిగింది.